స్వాగతం. స్వచ్ఛంద కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పిలుపునిచ్చారు. స్వచ్ఛంద కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పిలుపునిచ్చారు. పెడన మండల పరిధిలోని వల్లిపరు గ్రామంలో జరిగిన స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ రహదారులను, పరిసర ప్రాంతాలను శుభ్రపరిచారు. ఈ సందర్భంగా బాలశౌరి, కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అలాగే ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి సంరక్షణ బాధ్యత తీసుకుని పర్యావరణ పరిరక్షణకు దోహదపడాలన్నారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల సర్పంచ్లు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. ప్రాణాంతకమైన ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించాల్సిన అవసరం ఉందని ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు అన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా ప్లాస్టిక్ నిషేధిత పదార్థాలపై కోనేరు సెంటర్ వద్ద నగరపాలక సంస్థ చేపట్టిన అవగాహన కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, కార్పొరేషన్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ ప్లాస్టిక్ వల్ల వాటిల్లే నష్టాల గురించి ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చెత్త పన్నును కూటమి ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్రప్రదేశ్ కళ సాకారం చేసేందుకు సమైక్య కృషి అవసరమన్నారు. అలాగే మున్సిపల్ సిబ్బంది ఉన్నారు, డ్వాక్రా మహిళలు ఉన్నారు. అవగాహన కలిగించడంలో వీళ్ళు అతి కీలకమైన వ్యక్తులు. మీకు అవగాహన కలిగితే మీరు ఆ వార్డులో ఉన్న ప్రజలకు మీరు అవగాహన కలిగించుకుంటారు. ఇప్పుడు ఈ మీటింగ్ అనేది ఇక్కడతో వీలు అనుకుంటాం కాకుండా మనం మీ వార్డులో కూడా కార్యక్రమాన్ని ఇంటికి వెళ్ళి ఈ యొక్క ప్లాస్టిక్ వల్ల ఎంత నష్టం పోతాము, ప్లాస్టిక్ అనేదానికి సాగు లేదు. ఏదైనా నశించిపోతుంది కానీ ప్లాస్టిక్ నశించిపోతాం. దానివల్ల క్యాన్సర్ వస్తుంది. మీరు మార్కెట్కి వెళ్ళేటప్పుడు బాపిరాజు గారు చాలా విపులంగా డీటెయిల్గా చెప్పారు. ఒక బ్యాగ్ మనం పట్టుకెళ్ళలేదు అనుకో, కూరగాయలు కొన్నప్పుడు ఒక ప్లాస్టిక్ బ్యాగ్ ఇస్తాడు, చేపలు కొన్నా మాంసం కొన్నా ఇంకో ప్లాస్టిక్ బ్యాగ్ ఇస్తాడు, ఎచ్చాలు కొంటే ఇంకో బ్యాగ్ ఇస్తాడు, లేకపోతే నువ్వు 4 అరటిపళ్ళు కొంటే దానికి ఒక బ్యాగ్ ఇస్తాడు. మనం బజార్ నుంచి దరిద్రంతో తెచ్చుకునే దానికంటే మనమే ఒక సంచితో వెళ్తే ఏ బ్యాగులు మన ఇంటికి రావు. ఇప్పుడు మన ఇంటికి ఆ బ్యాగులు మనం స్వయంగా కష్టపడి తెచ్చుకుంటున్నాం. కాబట్టి బ్యాగ్ తీసుకెళ్తాం అనేది, జూట్ బ్యాగ్ తీసుకెళ్తాం అనేది ఇది వరకు ఉండేది సాంప్రదాయం. ఇది వరకు ఈ ప్లాస్టిక్ సంచులు లేనప్పుడు ఇంటి నుంచి సంచి తీసుకెళ్తేనే ఆ సంచుల్లో సామాన్ తీసుకోగలిగేవాడు. మళ్ళీ ఆ రోజులు రావాలి. ప్లాస్టిక్ అనే దాన్ని నిషేధించాలి. మురుగుల ఇళ్ళు అన్నీ కలిపి రావటం, వాళ్ళు వచ్చేమో ప్రజాప్రతినిధుల్ని నీళ్లు బాగా రావట్లేదండి, ఇవన్నీ ఏంటి ఒక క్రమశిక్షణ పద్ధతులు మనకి లేకపోవటం. అనేక చోట్ల వాటర్ వర్క్స్ వాళ్ళకి ఫోన్ చేయటం, కమిషనర్ గారికి చెప్పగానే పలానా చోట రావట్లేదంటే వాటర్ వర్క్స్ వాళ్ళు ఏం చేస్తారు, కోల తీసుకొచ్చి నీళ్ళు శుభ్రం చేసామండి, 6 ఏళ్ళ నుంచి చేయలేదు, మనం చేసిన తర్వాత శుభ్రంగా వస్తున్నాయి. ఎక్కడో పైప్ లైన్లు జాయింట్ లీక్ ఉంటున్నాయి. మరి విడగొట్టుకోవాలి కదా. నెంబర్ 2, వర్షం వస్తే చాలు అందరూ మొత్తం మునిగిపోతాం. దానికి కారణం ఏంటంటే డ్రైన్లన్నీ ఫంక్షన్ చేయట్లేదు. ఇంకా డ్రైన్ ఎందుకు, ఫేజ్ 2లో మళ్ళీ 110 కోట్లు అంటున్నాడు ఆయన. అసలు ఒక అధికారి సెంట్రల్ నుంచి వచ్చిన ఆయనతో పాటు తిరిగాం మేము. అందరూ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ డ్రైన్. ఇంకా డ్రైన్లు ఎందుకు ఇక్కడ, అందరే అట్లా పారుతూ ఉంటుంది. ఒక్క కట్టిన డ్రైన్ ఏది ఫంక్షన్ చేయట్లేదు. దానికి కారణం ఆక్రమణలు, రోడ్డు మీద టిఫిన్లు చేయటం, ఆకులను తీసుకొచ్చి డ్రైన్లో పడేయటం. మురుగు పారితే కదా. తప్పనిసరి వస్తువు అయిపోయింది. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇంటి దగ్గర నుంచి ఖాళీ చేతులతో బయలుదేరినా కానీ ప్రతి షాప్లోని ప్లాస్టిక్ బ్యాగ్స్ దొరుకుతున్నాయి. కాబట్టి మనం బ్యాగ్ తీసుకెళ్లకుండా మనం షాపింగ్కి వెళ్తున్నాం. అదే గతంలో అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఇంటి నుంచి బయలుదేరినప్పుడు ఒక చేతి సంచి పట్టుకెళ్ళేవారు. వాళ్ళు ఏమైనా కొనుగోలు చేయవలసిన వస్తువులు ఉంటే కొనుగోలు చేసుకునేవారు, మళ్ళీ ఇంటికి వచ్చేవారు, మళ్ళీ అదే చేతి సంచిని మళ్ళీ వినియోగించుకునేవారు. అంటే ఒక గుడ్డతో తయారు చేసినటువంటి చేతి సంచి కానీ, లేకపోతే ఒక జనపనారతో చేసినటువంటి చేతి సంచి కానీ వాడేవారు. ఇప్పుడు ఏంటంటే మనం ఈవెన్ డీమార్ట్కి వెళ్ళినా, లేకపోతే పెద్ద పెద్ద మాల్స్కి వెళ్ళినా కానీ
అక్కడ మళ్ళీ బ్యాగ్ కూడా ఛార్జ్ చేస్తున్నారు. 15 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు అలా ఛార్జ్ చేసి ఆ ప్లాస్టిక్ బ్యాగ్ మనకి ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మళ్ళీ మనం రీసైకిల్ చేయడానికి ఉండలేదు. అంటే అది భూమిలో కలవదు, ప్లాస్టిక్ అనేటువంటిది భూమిలో కలవదు. మరి అటువంటి కలవనటువంటి వస్తువుల వల్ల, ప్రొడక్షన్ వల్ల చివరికి పర్యావరణం దెబ్బతిని. బైపాస్ రోడ్ లో ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ ఢీకొట్టిన ఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. నగరంలో టిప్పర్ లారీల హల్చల్ కు వాహనదారులు, ప్రజలు భయభ్రాంతులకు లోనవుతున్నారు. టిప్పర్ల వేగాన్ని నియంత్రించే వ్యవస్థలు చోద్యం చూస్తుండటం వల్ల పలువురి ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. తాజాగా బైపాస్ రోడ్ లో జరిగిన ప్రమాదం అందుకు అద్దం పడుతుంది. ఉదయం బైపాస్ రోడ్ లో జీజీఎం చర్చ్ వద్ద వెళుతున్న ద్విచక్ర వాహనదారుడిని వెనక నుంచి టిప్పర్ ఢీకొట్టడంతో టెంపుల్ కాలనీకి చెందిన హన్నా అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ చూసిన ప్రతి ఒక్కరూ నగరంలో టిప్పర్ల స్వైర విహారాన్ని నియంత్రించాలని కోరుతున్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం నివారించాలని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ పిలుపునిచ్చారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం నివారించాలని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ పిలుపునిచ్చారు. స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా చెల్లపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో ఆవరణ వద్ద జిల్లా కలెక్టర్ డికే బాలాజీ స్వయంగా చీపురు పట్టి పరిసరాలు శుభ్రపరిచారు. అనంతరం చెల్లపల్లిలో తడి, పొడి చెత్త సేకరణ పనితీరును ఆయన స్వయంగా పరిశీలించారు. రాష్ట్రంలో స్వచ్ఛ చెల్లపల్లికి ప్రత్యేక గుర్తింపు ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం నివారణపై అవగాహన కల్పించడం ఈ మాసం లక్ష్యంగా నిర్దేశించబడిందన్నారు. స్వచ్ఛ ఆంధ్ర అనే కార్యక్రమాన్ని చేపట్టడం అందరికీ తెలిసిన విషయమే. మన ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని స్వచ్ఛంగా, సుందరంగా మనం తీర్చిదిద్దే దిశలో ఈ యొక్క కార్యక్రమం చేపడుతున్నాము. దాంట్లో భాగంగా ఆల్రెడీ 2 నెలలు అయ్యింది. దాంట్లో లాస్ట్ నెల తడి చెత్త, పొడి చెత్త వేర్వేరు చేసే థీమ్తో చేయడం జరిగింది. ఈ నెల ఇప్పుడు మనము సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పైన చేస్తున్నాము. దీంట్లో భాగంగా రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచే మన స్వచ్ఛ చెల్లపల్లి సైనికులు ఎవరున్నారు అంటే ఇక్కడ దాదాపు లాస్ట్ 11 సంవత్సరాల నుంచి ఒక 200 మంది ప్రతిరోజు తెల్లవారుజామున 4:30 వచ్చి మొత్తం స్వచ్ఛత కార్యక్రమంలో వాళ్ళు పాలు పంచుకొని వాళ్ళు వేరే పనులకు వెళ్తున్నారు. అలాగే ఈ ఒక పంచాయతీలో మనము తడి చెత్త, పొడి చెత్త వేర్వేరు చేసేది కూడా చాలా చక్కగా జరుగుతూ ఉంది. ఈరోజు నేను కూడా చూడడం జరిగింది. ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద హౌస్ హోల్డ్స్, నేను చూసిన దాంట్లో 80% ఆఫ్ ద హౌస్ హోల్డ్స్ చాలా చక్కగా తడి ఒక దాంట్లో, పొడి ఒక దాంట్లో ఇస్తున్నారు. దాన్ని కూడా చాలా శాస్త్రీయంగా సెపరేట్గా ఒక డ్రమ్లో తీసుకొని వచ్చి ఇలా ఎరువు సెపరేట్గా వేసుకొని దీన్ని కూడా ఎరువుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. డంప్ యార్డ్ను కూడా చాలా సుందరంగా చేయడం జరిగింది. సో ఇలాంటి ఒక్కొక్క వర్క్ ఏముంది అది మన జిల్లాలో ఉన్న అన్ని పంచాయతీలకి కూడా స్ఫూర్తిదాయకం. సో ఈ స్వచ్ఛ చల్లపల్లి టీం అందరికీ కూడా నేను ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వైసీపీ హయాంలో ప్రవేశపెట్టిన భూ రీసర్వేని కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుందని వైసీపీ మండల నాయకులు పేర్కొన్నారు. వైసీపీ హయాంలో ప్రవేశపెట్టిన భూ రీసర్వేని కూటమి ప్రభుత్వం కొనసాగిస్తోందని వైసీపీ మండల నాయకులు పేర్కొన్నారు. వైసీపీ పాలనలో భూ రీసర్వేని తప్పుబట్టిన కూటమి ప్రభుత్వం తిరిగి అదే సర్వేని ఏ విధంగా కొనసాగిస్తుందని వారు ప్రశ్నించారు. నాటి సర్వేకి నేటి సర్వేకి తేడా తెలియజేయాలన్నారు. మోసపూరిత హామీలతో అధికారం చేపట్టిన కూటమి రైతులకు మొండి చేయి చూపించిందన్నారు. ముఖ్యంగా వరి, మినుమ పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని వారు డిమాండ్ చేశారు. రైతుల ప్రయోజనాలు పరిరక్షించే విధంగా పంటల బీమా వంటివి పారదర్శకంగా అమలు చేయాలన్నారు. జిల్లాలో కళ్ళాల్లో ఉన్న మరో 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల నేతలు జన్ను రాఘారావు, మట్టా మోహన, నాంచారయ్య, డేవిడ్ రాజు, వెంకట నాగరాజు, నాగబాబు, రమేష్ బాబు, కోటి లింగేశ్వరరావు, బాబురావు, గాజుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చి రైతులకి అట్లాగే ప్రజలకి కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాడ నుంచి ఈ 9 నెలల నుంచి కూడా రైతులకి మేలు చేయకపోగా మోసం చేసే పరిస్థితి ఈ రోజున ఈ రాష్ట్రంలో నెలకొంది. ఎలక్షన్లో లేకపోతే ముందు కానీ జగన్ గారు ప్రభుత్వం చేసినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి, రీసర్వే గురించి విషం చిమ్మి, అంటే విషయం అంటే మామూలు విషయం కాదు. భూమి రీసర్వే జరిగిన చోట భూములు జరిగితే భూములు ప్రభుత్వం లాగేసుకుంటుందని, లేదా రకరకాలుగా విషం చిమ్మి ఆ సర్వే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి
రకరకాలుగా రాయించి, పత్రికలు రాయించి, విషం చిమ్మి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేస్తున్నామని చెప్పి, శాసనసభలో రద్దు అని చెప్పి ఇవాళ మళ్ళీ అదే రీసర్వేని మళ్ళీ చేసే పరిస్థితి. అవాళ రద్దు చేస్తా అన్నావు, అధికారులు ఆ మాటలు మాయ మాటలు చెప్పావు, రైతులు మోసం చేసావు. ఇవాళ అదే సర్వే ఎందుకు ఇవాళ దాంట్లో తప్పేంటి? అంతకుముందు ఉన్నది రీసర్వే, ఇప్పుడు చేసే రీసర్వే తేడా ఏంటి? అప్పుడు ప్రభుత్వంలో మా మండలంలో, మచిలీపట్నం మండలంలో పొట్లపాలెంలో రీసర్వే జరిగింది, హుస్సేన్పాలెంలో రీసర్వే జరిగింది. ఇప్పుడు నెల్లకూరులో జరుగుతుంది, అట్లాగే బొరపతిపాలెంలో జరుగుతుంది. దానికి దీనికి తేడా ఏంటి? అప్పుడు జరిగిన రీసర్వేని రద్దు చేస్తే అప్పుడు ఇచ్చినటువంటి ఇవన్నీ తీసేయాలిగా. తేడా ఉంటే ఆ రీసర్వే తప్పు అయితే మళ్ళీ అదే సర్వేని వాళ్ళు కంటిన్యూ అల్లబల్లి మూటలు చెప్పి ఎన్నో రకమైన జనాల్ని, రాష్ట్ర ప్రజలందరినీ మబ్బి పెట్టి పరిపాలనలోకి వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు చెప్పింది ఒకటి, చేసేది ఒకటి. మీరు ఇప్పుడు పెద్దలు వీళ్ళంతా చెప్పిన దాని ప్రకారం రీసర్వే అంటే 100 సంవత్సరాలకు పూర్వం స్టార్ట్ అయిన 100 సంవత్సరాల పూర్వం సర్వే ఇవాళ కొన్ని ప్రాంతాల్లో చూస్తే మనం ఒకే సర్వే నెంబర్లో 80 నుంచి 100 ఎకరాల భూమి కూడా ఉన్నటువంటి ఇవి ఉన్నాయి, ఇప్పుడు పొలాలు ఉన్నాయి ఒకే సర్వే నెంబర్లో. దాన్ని సబ్ డివిజన్ చేయకపోతే దాంట్లో ఉన్న వాళ్ళంతా రైతులంతా చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో అదే కాకుండా ఏదైనా సరే ఇప్పుడు రైతుకు సంబంధించి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఇక్కడ మన కోర్టుకంటూ వెళ్తే కొన్ని తరాలు ఒక మనిషి జీవితకాలం కూడా కోర్టులో జరిగినటువంటి ఎన్నో రకమైన ఇబ్బందులు ఉన్నాయి ఇవాళ సర్వే సరిగ్గా లేకపోవటం వల్ల, భూములకి రిజిస్ట్రేషన్ మూలంగా. అలాంటి దాన్ని క్రమబద్ధీకరించడం కోసం, రైతులకు మేలు చేయటం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రీసర్వేని 1000 కోట్ల పైచులుగా డబ్బులతో రీసర్వేని స్టార్ట్ చేసి బ్రహ్మాండంగా ఈరోజు ఏంటంటే కంప్యూటర్లో కానివ్వండి, ఒక సచివాలయంలో రైతుకు కావాల్సినటువంటి ప్రతి సర్వే నెంబరు, ఏ సర్వే నెంబరు, ఎంత విస్తీర్ణం ఏంటి అన్నది ఇప్పుడు శాటిలైట్ ద్వారా వాళ్ళ భూమి యొక్క సరిహద్దులు నిర్ణయించేటువంటి ప్రయత్నాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే దాని మీద విషం చిమ్మినటువంటి పరిస్థితి. ఎలాంటంటే ఈ భూములన్నీ ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళిపోతాయి, జగన్మోహన్ రెడ్డి గారు అమ్మేసుకుంటారు, జగన్మోహన్ రెడ్డి గారు చేతులు వెళ్ళిపోతుందని చెప్పినటువంటి మీరు ఈరోజు ఎందుమూలంగా మళ్ళీ అదే మరి వ్యవసాయదారుల పట్ల కానీ ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే దానికి నిదర్శనంగా ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే నిజంగా కూటమి ప్రభుత్వాన్ని అభినందించాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఉన్నప్పుడు చేసిన మరి రీసర్వేది, ఆ యొక్క రీసర్వేది గొప్పదని చెప్పి వాళ్ళు కూడా చెప్పకుండానే చెబుతూ రీసర్వే కార్యక్రమం రైతులకు మేలు జరుగుద్దని చెప్పి వీళ్ళు కూడా మొదలు పెడతామనేది మన నిజంగా జగన్ గారి చిత్తశుద్ధిని మనం ఇక్కడ గమనించాలి. అంతేకాకుండా మరి సుమారుగా మన రాష్ట్రంలో 53 లక్షల మంది సుమారుగా రైతులు ఉంటే వారు మేలు చేసే విధంగా దళారీ వ్యవస్థ నుంచి రైతులను కాపాడాలని మరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రభుత్వం చేపట్టి ఓ దళారీ వ్యవస్థను తప్పించి కేంద్ర రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేసిన ద్వారా రైతుకి మేలు చేకూరే విధంగా రైతు భరోసా ఏర్పాటు చేయడం కానీ, మరి కళ్ళంలో కొన్ని ధాన్యాన్ని మరి అక్కడ పండించే రైతుకి ఏ నష్టం పడుకోకుండా మరి కళ్ళంలో పండించే బయట తీసుకెళ్తే ప్రతి రూపాయి కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రైతు ఏడలు ఎంతో బాధ్యతగా వ్యవహరించారన్నది మరి గత ప్రభుత్వంతో తెలుస్తుంది. అంతేకాకుండా వాళ్ళు చూడండి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే మరి దాదాపుగా దేశంలో మన రాష్ట్రంలో 99% మరి భూ కబ్జాలు అయిపోయి మరి దళితులు, ఎస్సీ, బీసీ, ఎస్టీ మైనారిటీలు కూడా అగ్రకులాల చేతుల్లోకి మరి దౌర్జన్యంగా అన్యక్రాంతం అవుతుంటే మరి తద్వారా రైతులు మరి చాలా బాధపడుతుంటే చూసి మరి బ్రిటిష్ వారి ప్రభుత్వంలో చేపట్టిన సర్వేని మరలా జగన్మోహన్ రెడ్డి గారు యుద్ధ ప్రాతిపదికన మరలా దాన్ని అమలుపరిచే విధంగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. పెడన నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటారని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. పట్టణంలోని టీడీపీ నియోజకవర్గ కార్యాలయంలో నియోజకవర్గ నలుమూలల నుండి పలు సమస్యలపై వచ్చిన ప్రజల వద్ద నుండి కృష్ణప్రసాద్ ఆర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, ఎవరికి ఏ అవసరం వచ్చినా తను నేరుగా కలవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 17వ తేదీ నుంచి జరగనున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు పెడన మండలంలో 5 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని ఎంవీఓ హరినాథ్ తెలిపారు.
ఈ నెల 17వ తేదీ నుంచి జరగనున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు పెడన మండలంలో 5 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. బట్టజ్ఞాన కోటయ్య జెడ్పీ హైస్కూల్లో AB 2 సెంటర్లు, బొడ్డు నాగయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1 మద్రసా, 1 చెన్నూరు, ZPHS 1 సెంటర్లను ఏర్పాటు చేశారు. 587 మంది విద్యార్థులు 10వ తరగతిలో ఉన్నారని ఎంఈఓ హరినాథ్ తెలిపారు. పల్లెలు రైతుల అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పయనిస్తోందని అన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి అన్నారు. పృథ్వెన్ను మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో ఎంపీ బాలశౌరి, పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నీలిపూడి గ్రామంలో సుమారు 65 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు, వంతెన, త్రాగునీరు, మైక్రో ఫిల్టర్లను ప్రారంభించారు. ఎండపల్లి గ్రామంలో సుమారు 70 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన వంతెనను ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే కృష్ణప్రసాద్, మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ పెడన నియోజకవర్గంలో మంచినీటి సమస్య ఎక్కువగా ఉందని, ఇదే విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లామని, శాశ్వత పరిష్కారానికి అడుగులు వేస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ వారి రూపాయలతోటి ఈరోజు మైక్రో ఫిల్టర్స్ అంటే వాటర్ని శుద్ధి చేసుకొని గ్రామ ప్రజలకు ఇచ్చేటువంటి ఒక ఎక్విప్మెంట్ని పెట్టాం. సో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ వాళ్ళు దాదాపుగా ఒక 5 కోట్ల పైన డబ్బులు ఇచ్చారు, CSR ఫండ్స్. అవన్నీ అక్కడక్కడ ఏ గ్రామంలో అయితే ఈ సమస్యలు ఉన్నాయో ఆ గ్రామాలన్నింటిలో కూడా ఆ గ్రామం యొక్క జనాభా కెపాసిటీని బట్టి మరి మైక్రో ఫిల్టర్లు ఇవ్వటం జరిగింది. సో బేసిక్గా ప్రజలకి ఈ పెడన నియోజకవర్గంలో మంచినీటి సమస్య అనేది చాలా తీవ్రంగా ఉంది. నేను ఈ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో చెప్పాం, చంద్రబాబు నాయుడు గారితో కూడా చెప్పాం. ఇప్పుడు ఏదైతే మనం చేసామో ఈ పనులని కూడా తాత్కాలికమైనటువంటి, ఇవి శాశ్వతమైనటువంటి పనులు కావు. సో మనకి శాశ్వతమైనటువంటి పనులు ఏదైతే మనం ప్రతిపాదించామో, ఉమ్మడి కృష్ణా జిల్లా ఏదైతే ఉందో ఆ ఉమ్మడి కృష్ణా జిల్లాకి ప్రకాశం బ్యారేజ్ నుంచి వాటర్ తీసుకొని, అలాగే దాన్ని ఒక 2 పాయింట్లు, ఇప్పుడు పోలవరం నుంచి కూడా వాటర్ వస్తూ ఉంది. సో అదొక పాయింట్ తీసుకొని ఈ 2 పాయింట్ల ద్వారా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి కూడా మంచినీళ్ళు ఇవ్వాలి. అది దాదాపు 4,000 నుంచి 4,500 కోట్ల వరకు ఎస్టిమేషన్స్ చేశారు. దాదాపు దానికి ఒక 3 TMC దాకా వాటర్ అవసరం సంవత్సరం మొత్తం ఇవ్వడానికి. కేంద్ర ప్రభుత్వం జలజీవన మిషన్ ద్వారా 50% ఫండ్స్ తీసుకొచ్చి ఒక 2,000 నుంచి 2,500 కోట్లు, మిగిలిన స్టేట్ గవర్నమెంట్ యొక్క కంట్రిబ్యూషను, అలాగే దాంట్లో పబ్లిక్ పార్టిసిపేషన్ కూడా ఉంటుంది యాజ్ పర్ రూల్స్ ప్రకారంగా. దాన్ని త్వరలోనే ఒక పార్లమెంట్ సభ్యుడిగా జలజీవన్ మిషన్ నుంచి 2,500 కోట్లు దాటానికి నా వంతు నేను ప్రయత్నం చేసి అందరం నాయకులు, శాసనసభ్యులు అందరినీ, జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ముఖ్యమంత్రి గారిని కలిసి, ఉప ముఖ్యమంత్రి గారిని కలిసి. నాగాయలంక మండలం బిల్గ్రామ్ నగర్ పరచివర గ్రామంలో ఒక ఇంటిలో 80,000 రూపాయల చోరీ జరిగింది. నాగాయలంక మండలం బిల్గ్రామ్ నగర్ పరచివర గ్రామంలో ఒక ఇంట్లో రాత్రి 14 గ్రాములు నాముతాడు బంగారపు చైన్, 8 గ్రాముల 4 బంగారు ఉంగరాలు, మొత్తం వాటి విలువ 80,000 రూపాయలు దొంగిలించినట్లుగా కూడా కోన రంగబాబు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు. స్థానిక ఎస్ఐ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి బందరు నుంచి క్లూస్ టీం రప్పించి బాధ్యత, ఇంటి వద్ద వివరాలు సేకరించారు. స్థానిక ఎస్ఐ రాజేష్ త్వరలోనే ఈ కేసును ఛేదిస్తామని తెలిపారు. నాగాయలంక గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నివారణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. పర్యావరణానికి ప్లాస్టిక్ వాడకం చెడు చేస్తుందని, ప్లాస్టిక్ నిరోధించి ప్రకృతి సమితి లేదా కాపాడాలని పిలుపునిస్తూ నాగాయలంక గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రధాన సెంటర్ లో మానవహారం ఏర్పాటు చేశారు. ప్రతి షాపు తిరుగుతూ ప్లాస్టిక్ విక్రయాలు వద్దంటూ కరపత్రాలు పంచాయతీ, రెవెన్యూ సచివాలయం, అంగన్వాడీ ఆలయకర్తలు, డ్వాక్రా మహిళలు, ఎనర్జీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం. నమస్కారం.